హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు భక్షాలు ఎలా చేసుకోవాలో చూద్దాము. అంటే మనకు చపాతీలాగా మంచిగా పొంగి మెత్తగా రావాలంటే దానికి ఎలా అయితే పిండి కలుపుకోవాలో మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనము ఈ శనగపప్పును ఉడకబెట్టి ఇట్లా ఆరబెట్టుకోవాలి. దీన్ని మనం మిక్సీ పట్టుకొని పాకం పట్టి పూర్ణం చేసేలోపు పిండి మనకి నానాలండి. మ్యాక్సిమము మనకు పిండి 2 గంటల వరకు నానాలి. పిండి ఎలా నానబెట్టుకోవాలో మీకు నేను చెప్తాను. నార్మల్ కలిపి పక్కన పెట్టకుండా ఎలా చేసుకోవాలో చెప్తాను నేను. పక్కా కొలతలతోని చెప్తున్నాను. ఇదే విధంగా చేసుకోండి. ఖచ్చితంగా మీకు భక్షాలు చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా తినడానికైతే చాలా ఇష్టపడతారు. మనకి ఫంక్షన్స్లో పెడతారు కదా, అట్లా వస్తాయి సేమ్. 2 కప్పుల గోధుమ పిండి, 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి. ఇది మైదా అండి, 1 కప్పు మైదా తీసుకోవాలి. 1 కప్పు మైదా తీసుకోవాలి. 2 కప్పులు గోధుమ పిండి వేసుకుంటే 1 కప్పు మైదా కలుపుకుంటే సరిపోతుంది. పిండి మీకు కలుపుకునే విధానంలో నానబెట్టుకునే విధానంలోనే మనకి ఈ భక్షాలు అనేవి చాలా పొంగుతాయి మంచిగా. పూర్ణం పెట్టినా కూడా మనకి కొంచెం ఇట్లా బయటకు వచ్చి అంతా ఇట్లా అవుతాయి కదా, అట్లా కాకుండా మంచిగా మనకి చేసుకుంటే కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు ఇంట్లో చాలా బాగా వస్తాయి. ఈ 2 ఇట్లా కలిపిన తర్వాత దీంట్లో మనం కొంచెము ఉప్పు కలుపుకున్నాము. కొంచెం ఉప్పు కలుపుకొని వాటర్ వేసి కలుపుకున్నామండి. పిండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం నూనె వేసి ఏం కలుపుకోవద్దు. ఇప్పుడు ఈ పిండి ముద్ద మొత్తం మునిగేంత వరకు నీళ్ళు పోసేసి మూత పెట్టేసి ఖచ్చితంగా గంట సేపు మాత్రం ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి. పిండి ఖచ్చితంగా గంట సేపు ఈ నీళ్ళలోనే నానాలి. తర్వాత ఏం చేయాలో మీకు నేను చూపిస్తాను. అంతలోపు మనము పప్పు మిక్సీ పట్టుకొని పాకం పట్టుకుందాం. పాకం కూడా ఎలా చేయాలో మీకు నేను చూపిస్తాను, ఓకేనా? ఇప్పుడు ఇది మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము. ఖచ్చితంగా గంట సేపు మాత్రం నానాలి పిండి. చూడండి ఫ్రెండ్స్, ఇది మనం మిక్సీ పట్టుకున్న తర్వాత పప్పు ఎంత పొడిగా మిక్సీ పట్టుకోవాలి. పాకానికి 1 కప్పు చక్కెర, 1 కప్పు బెల్లం చెరి సమానం తీసుకోవాలి. మొత్తం బెల్లంతో కూడా చేసుకోవచ్చు, కానీ ఇది సగం అది సగం తీసుకుంటున్నాను. పాకం ఎట్లా పట్టుకోవాలో మీకు చూపిస్తాను. ఇట్లా పాకం పట్టి చేసుకుంటే పూర్ణం ఏంటంటే మనకి 15 రోజులు కానీ 20 రోజులు కానీ ఖరాబ్ కాదు, అంతే ఫ్రెష్గా ఉంటుంది. చూడండి, ఫస్ట్ పాకంకి గిన్నె పెట్టుకొని 1 కప్పు చక్కెర, 1 కప్పు బెల్లం, వాటర్ కూడా 1 గ్లాసు, ఇది మొత్తం కరిగి మనకి ముద్ద పాకం రావాలి. ఇట్లా రావాలో మీకు చూపిస్తాను నేను. చూడండి, ఇట్లా రావాలి పాకము. ఇంకా ముద్ద కట్టాలి. ముద్ద కట్టిందో లేదో చూడడానికి మనము ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఇంకా ముద్ద కట్టట్లేదు, ఇంకొక 5 నిమిషాలు ఉంచితే మనకి ముద్ద పాకం వచ్చేస్తుంది. కానీ ఇంకొక 5 నిమిషాలు ఉడకనిద్దాం ఇట్లనే. చూడండి, మళ్ళీ ఒకసారి మనం చూసుకుందాము ముద్ద కడుతుందా లేదా అని. ఈ విధంగా పాకం వచ్చినాక మనము పప్పు పొడిని ఇలా కలిపేసుకుందాం. దానికంటే ముందు మనం ఇందులో నేను సోంపు చక్కెర 2 కలిపి మిక్సీ పట్టుకున్నా, టేస్ట్ బాగుంటుందని కలుపుకుంటున్నా. కరిగిపోతుంది. ఇప్పుడు మనం పప్పుది పొడి వేసుకుందాము.
అంటే గట్టిగా అయిపోతుంది, రుచిగా అనిపిస్తుంది కదా, ఏముండదు అది. కొంచెం చల్లగా అయిన తర్వాత మనకి భక్ష్యాలు చేసుకోవడానికి ముద్దగట్టు. మనం పప్పు పూర్ణము చల్లగా అయ్యేలోపు పిండి మనం కలుపుకుందాము. మనం ఇంతకుముందు నానబెట్టుకున్నాం కదా పిండిని, మెల్లగా జాగ్రత్తగా ఇంకో బౌల్ వేసుకుందాం దీన్ని. ఇట్లా అయినాక ఇట్లా కలుపుకొని మళ్ళీ పైనుంచి కొంచెం నూనె వేసేసుకొని పిండి ఎంత మంచిగా వస్తుంది అంటే ఇట్లా నానబెట్టుకొని చపాతీలు చేసుకున్నప్పుడు మనకి మంచిగా మెత్తగా ఉంటాయి, అట్లనే మంచిగా పొంగుతాయి కూడా. పిండి ఎప్పుడైనా సరే భక్ష్యాలకి ఇట్లా నీళ్ళలో నానబెట్టి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం భక్ష్యాలు చేసుకుందాం. చూసిరా గట్టిగా అయిపోయింది, చల్లగా అయిపోయిన తర్వాత మనం దీన్ని చిన్న చిన్న ఉండలు చేసుకుందాం. భక్ష్యాలు చేసుకుందాం. కొంచెం పిండి తీసుకొని అంతా క్లోజ్ చేసుకొని మనం చాలా వీడియో చూసింది ఏంటంటే ఎక్కువ మంది వేస్తారు, కానీ పిండి వేసుకొని మనం తీసుకున్నాము. కొంచెం ఎక్కడ కూడా మనకి పూర్ణ అనేది బయటకి రాకుండా ఇలా వస్తుంది. మరి కొంచెం విధానంగా తీసుకోవాలి. మనకి ఇది భక్ష్య రెడీ అయిపోయింది. మనం స్టవ్ మీద వేసి కాల్చుకుందాం. ఇంకొక సైడ్ తిప్పి వేసుకుందాం, జాగ్రత్తగా వేసుకోవాలి. మంచిగా కాలిన తర్వాత నెయ్యి వేసుకొని కాల్చుకుందాం. నెయ్యి కానీ నూనె కానీ. చూసి ఎంత మంచిగా పొంగుతున్నాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు ఎంత మంచిగా పొంగుతున్నాయి. పిండి నానబెట్టుకుంటాను మనకి ఇంత మంచిగా పొంగుతాయి. పిండి ఖచ్చితంగా మనము కలిపిన తర్వాత ఒక గంట సేపు వాటర్ వేసి నానబెట్టేసుకోవాలి, ఖచ్చితంగా గంట సేపు. రెడీ అయిపోయింది భక్ష్య. మనకి భక్ష్యాలు రెడీ అయిపోయినాయి. మీకు ఒకసారి నేను చూసిరా ఎంత బాగా వచ్చినాయి. మీరు పిండి కలుపుకునే విధానమే ఉంటుంది. పిండి ఖచ్చితంగా మనం నానబెట్టుకుంటే ఖచ్చితంగా మనకి భక్ష్యాలు ఇట్లనే వస్తాయి, బాగా మెత్తగా వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి.